రెడ్ కా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేశారు. దేశంలో యువత చేస్తున్న ఆందోళనలు అంతకంతకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి నివాసాలకు నిప్పు పెట్టారు. ప్రచండ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. పరిస్థితి అదుపు తప్పితోందంటూ సైన్యం చెప్పడంతో వారి సూచనతో ప్రధానమంత్రి పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఆయన దుబాయ్ ఆశ్రయం కోరినట్లు కూడా చెప్తున్నారు. ఇక నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని యువత జీర్ణించుకోలేకపోయింది. పాలకులంతా అవినీతి పరులని తాము ప్రశ్నిస్తూ ఉండటంతో గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహించారు. జన్ జెడ్ పేరుతో దేశవ్యాప్తంగా రోడ్డెక్కారు. సోమవారం పార్లమెంటును టార్గెట్ చేసుకున్నారు. ఆర్మీ జరిపిన కాల్పుల్లో వందల మంది గాయపడ్డారు. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నేపాల్లో సోమవారం ఆందోళనలు మొదలయ్యాయి. నిమిషాల్లోనే హింసాత్మకంగా మారాయి. ఏకంగా పార్లమెంటు ఆవరణలోకి వెళ్లిన యువత విధ్వంసం సృష్టించింది. వాళ్ళను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక కాల్పుల్లో మృతుల సంఖ్య 20కి చేరింది. వందల మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజధాని ఖాట్మాండులో కాదు, దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కింది. అడ్డుకోబోయిన సైన్యంపై తిరగబడుతున్నారు. కొన్ని చోట్ల నేపాల్ సైన్యం ఆందోళనను కట్టడి చేయలేక వెనుతిరిగి పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైట్గా నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేశారు. దేశంలో యువత చేస్తున్న ఆందోళనలు అంతకంతకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి నివాసాలకు నిప్పు పెట్టారు. ప్రచండ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతోందంటూ సైన్యం చెప్పడంతో వారి సూచనతో ప్రధానమంత్రి పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఇక ఆయన దుబాయ్ ఆశ్రయం కోరినట్లు కూడా చెప్తున్నారు. ఇక అలాగే నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని యువత జీర్ణించుకోలేకపోయింది. పాలకులంతా అవినీతి పరులని తాము ప్రశ్నిస్తూ ఉండటంతో గొంతు నొక్కిస్తున్నారని ఆగ్రహించారు. జన్ జెడ్ పేరుతో దేశవ్యాప్తంగా రోడ్డెక్కారు. సోమవారం పార్లమెంట్ను టార్గెట్ చేసుకున్నారు. ఆర్మీ జరిపిన కాల్పుల్లో వందల మంది గాయపడ్డారు. ఇక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నేపాల్లో సోమవారం ఆందోళనలు మొదలయ్యాయి. నిమిషాల్లోనే హింసాత్మకంగా మారాయి. ఏకంగా పార్లమెంటు ఆవరణలోకి వెళ్లిన యువత విధ్వంసం సృష్టించింది. వాళ్ళను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
కాల్పుల్లో మృతుల సంఖ్య 20కి చేరింది. వందల మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రాజధాని ఖాట్మాండులోని కాదు, దేశవ్యాప్తంగా యువత రోడ్డుకెక్కింది. అడ్డుకోబోయిన సైన్యంపై తిరగబడుతున్నారు. కొన్ని చోట్ల నేపాల్ సైన్యం ఆందోళనను కట్టడి చేయలేక వెనుతిరిగి పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే నేపాల్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? కొత్త పీఎం వస్తారా? సైన్యం చేతుల్లోకి వెళ్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా తర్వాత పరిస్థితులు ఏంటి? నేపాల్లో మరో బంగ్లాదేశ్గా మారుతోందా? ఇదే చర్చ జరుగుతోంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేశారు. దేశంలో యువత చేస్తున్న ఆందోళనలు అంతకంతకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి నివాసాలకు నిప్పు పెట్టారు. ప్రచండ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతోందంటూ సైన్యం చెప్పడంతో వారి సూచనతో ప్రధానమంత్రి పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఆయన దుబాయ్ ఆశ్రయం కోరినట్లు కూడా చెప్తున్నారు. ఇక నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని యువత జీర్ణించుకోలేకపోయింది. పాలకులంతా అవినీతి పరులని తాము ప్రశ్నిస్తూ ఉండటంతో గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహించారు. జన్ జెడ్ పేరుతో దేశవ్యాప్తంగా రోడ్డుకెక్కారు. సోమవారం పార్లమెంటును టార్గెట్ చేసుకున్నారు. ఆర్మీ జరిపిన కాల్పుల్లో వందల మంది గాయపడ్డారు. ఇక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నేపాల్లో సోమవారం ఆందోళనలు మొదలయ్యాయి. నిమిషాల్లోనే హింసాత్మకంగా మారాయి. ఏకంగా పార్లమెంటు ఆవరణలోకి వెళ్లిన యువత విధ్వంసం సృష్టించింది. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసుల తరమైతే కాలేదు. సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాల్పుల్లో మృతుల సంఖ్య 20కి చేరింది. వందల మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రాజధాని ఖాట్మాండులోనే కాదు, దేశవ్యాప్తంగా యువత రోడ్డుకెక్కింది. అడ్డుకోబోయిన సైన్యంపై తిరగబడుతున్నారు. కొన్ని చోట్ల నేపాల్ సైన్యం ఆందోళనలు కట్టడి చేయలేక వెనుతిరిగి పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి ఎవరు? కొత్త పీఎం వస్తారా? సైన్యం చేతుల్లోకి వెళ్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా తర్వాత పరిస్థితులు ఏంటి? నేపాల్ మరో బంగ్లాదేశ్గా మారుతుందా? ఇదే చర్చ జరుగుతోంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ పారిపోతున్నారు. హింస శృతి మించుతోందంటూ సైన్యం చెప్పడంతో ఆర్మీ సూచన మేరకు ఇప్పటికే రాజీనామా చేశారాయన. ఇక దుబాయ్ వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దుకున్నారు. కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలోని చాలా ప్రాంతాలను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. నేపాల్లోని చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఒకవైపు ఆందోళనలు, మరోవైపు సైన్య మోహరింపుతో భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మూసివేస్తూ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ హింసకు దారితీసింది. ఆయన పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నేపాల్ మరో బంగ్లాదేశ్గా మారుతుందా? గతేడాది రిజర్వేషన్ల అంశంపై ఢాకా అట్టుడికింది. బంగ్లాదేశ్ యువత రోడ్డుకెక్కింది. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా కుర్చీ దిగాల్సి వచ్చింది. భారత్లో తలదాచుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ సైన్యం చేతుల్లోకి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ను ప్రధాన సలహాదారుగా నియమించి పాలన సాగిస్తున్నారు.